నమస్తే వెల్కమ్ టు ఫోకస్. కీలకమైన పెన్ డ్రైవ్ గేమ్ చేంజర్ అవుతుందా? అన్నీ తెలిసే బీజేపీ జేడీఎస్ తో పొత్తు దిగిందా? మే 7న జరిగే పోలింగ్ పై వీడియోల ప్రభావం ఉంటుందా? ప్రజ్వల్ నిర్వాహకంతో జేడీఎస్ సంక్షోభంలో పడుతోందా? రసిక రేవణ భాగోతం ముందు ఎలాంటి పొలిటికల్ బాంబులు పేల్చబోతోంది? కర్ణాటక డర్టీ పిక్చర్ ఎలాంటి మలుపులు తిరగబోతోంది? వందలాది మహిళలను బెదిరించాడు, బ్లాక్మెయిల్ చేశాడు, లైంగిక దాడి చేశాడు, వీడియోలు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియోలు బయటపడ్డాయి, వైరల్ అవుతున్నాయి. బాధితుల జీవితాలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, కర్ణాటక జేడీఎస్ నేత రేవణ పుత్రరత్నం ప్రజ్వల్ రేవణ నిర్వాకమిది. ఈ కర్ణాటక డక్టీ పిక్చర్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న డర్టీ పిక్చర్. కర్ణాటక ఎన్నికల ఫలితాన్ని రేవణ వ్యవహారం మలుపు తిప్పుతుందా? రాజకీయంగా జేడీఎస్ పని ఖతమేనా? పొత్తు పెట్టుకున్నందుకు బీజేపీకి నష్టమేనా? కర్ణాటక రాజకీయాలను మాజీ ప్రధాని దేవేగౌడ మనవడి డట్టి పిక్చర్ కుదిపేస్తోంది. ఇప్పటికే ఒక దశ ఎన్నికలు ముగిసి మే 7న మరో దశ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో దేవేగౌడ పెద్ద కుమారుడు రేవణ కొడుకు హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణకు సంబంధించిన 2976 అశ్లీల వీడియోల వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తోంది. కర్ణాటకలో ఓవైపు ఎన్నికల కోలాహలం, మరోవైపు రేవణ, ఆయన కొడుకు ప్రజ్వల్ రేవణ అశ్లీల వీడియోలు, వాటి ఆధారంగా నమోదైన కేసులు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. వీళ్ళిద్దరూ దేశానికి ప్రధానిగా పనిచేసిన హెచ్డి దేవేగౌడ కుటుంబ సభ్యులు కావడంతో అందరి దృష్టి ఈ కేసుపైకి మళ్లింది. అదే సమయంలో బాధితుల ఆవేదన, ఈ ఇద్దరి ఆగడాలు చూసిన వారికి ఎంత దుర్మార్గమా అనిపించేలా ఉన్నాయి. ఇద్దరు ప్రొఫైల్ వ్యక్తులు, రాజకీయంగా అత్యంత పలుకుబడి ఉన్నవారు, వివిధ సందర్భాల్లో కీలక పదవుల్లో ఉన్న రాజకీయ నేతలు కావడంతో ఆడింది ఆట, పాడింది పాట అన్నట్టు సాగిందే. ఈ ఇద్దరి బారిన పడిన బాధితుల్లో వాళ్లు వీళ్లు అని లేరు. ఇంట్లో పనిచేసే సహాయకుల నుండి పార్టీ నేతలు, మహిళా అధికారులు, విద్యార్థినుల వరకు అనేక మంది కనిపిస్తున్నారు. లైంగిక దౌర్జన్యం, బెదిరింపులు, లైంగిక వాంఛ తీర్చాలంటూ దాడులు, పైగా ఆ ఘనకార్యాలను చిత్రీకరించడంతో పాటు వాటిని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తామంటూ బ్లాక్ మెయిలింగ్, కిడ్నాప్, ఇలా కేవలం మహిళలపైనే కాదు వారి బంధువులను బెదిరించారన్న ఫిర్యాదులతో రేవణ, అతగాడి పుత్రరత్నం ప్రజ్వల్ రేవణపై అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. రేవణ ఇంట్లో పనిచేసిన 47 మహిళ వీళ్ళిద్దరిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. ఆ తర్వాత వరుసగా బాధితులు బయటకొస్తున్నారు. లేటెస్ట్ గా జేడీఎస్ జిల్లా స్థాయి నేత ఒకరు తన గోడును వెళ్లబుచ్చుకున్నారు. 2021లో ఎంపీగా ఉన్న ప్రజ్వల్ ను స్థానిక సమస్యలపై కలిసిన ఆమెను బెదిరించి లైంగిక దాడికి దిగి దాన్ని మొబైల్ షూట్ చేసి 3 ఏళ్ల పాటు ఆ వీడియోలు బయటపడతానంటూ బెదిరిస్తూ వచ్చాడని ఆమె చెబుతోంది. ఈ వ్యవహారం రచ్చవుతూ ఉండగానే ప్రజ్వల్ రేవణ జర్మనీకి చెక్కేశాడు. ఇక తండ్రి రేవణ మాత్రం ఇవెప్పుడో పాత వీడియోలు ఇప్పుడెందుకు బయటపెట్టారని దబాయిస్తున్నాడు. అక్కడ జర్మనీ నుండి రేవణ తాను సొద్దపోసనని చెప్పుకుంటున్నాడు. మార్ఫింగ్ అని నమ్మబలుకుతున్నాడు. ఒకవేళ ఆ వీడియోలు మార్ఫింగ్ అయ్యుంటే ప్రజ్వల్ రేవణ జర్మనీకి ఎందుకు పారిపోయినట్టు? మరోపక్క రేవణ, ప్రజ్వల్లపై నమోదైన లైంగిక దాడుల కేసులో కర్ణాటక సెట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు హసన్లోని ప్రజ్వల్ ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లోని సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ప్రజ్వల్ పై రెండోసారి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర వెల్లడించారు. ఆయన తండ్రి రేవణ కూడా విదేశాలకు వెళ్లిపోయే అవకాశమున్నందున ఆయనకు ఈ నోటీసులిచ్చినట్టు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవల వీళ్ళిద్దరినీ విచారణకు పిలిచింది. అయితే తనకు సమయం కావాలని ప్రజ్వల్ కోరాడు. ఇందుకు తిరస్కరించిన అధికారులు ఆయనపై లుకౌట్ నోటీసు జారీ చేశారు. ఈ కేసు వెలుగులోకి రాగానే ప్రజ్వల్ దేశం విడిచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం జర్మనీలో ఉన్నాడు. ఈ నోటీసులతో ఆయన దేశంలో అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే వీలుంటుంది. ఈ లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఈ దారుణాలకు పాల్పడిన వ్యక్తులకు శిక్ష పడేలా చెయ్యాలని, బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. దీనిపై సిద్ధరామయ్య స్పందించారు. ప్రజ్వల్ కేసు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఈ కేసులో పారదర్శక విచారణ జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. మరోవైపు దర్యాప్తు వివరాలు తెలుసుకునేందుకు సిట్ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ప్రజ్వల్ రేవణ సెక్స్ స్కాండల్ ఇప్పుడు కర్ణాటకని కుదిపేస్తోంది. ప్రజ్వల్ రేవణకు సంబంధించిన దాదాపు 3000 వీడియోలు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా రేవణ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హసన్ జిల్లాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ కేసు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ ని జేడీఎస్ నుంచి బహిష్కరించారు. అదే సమయంలో హెచ్డి రేవణ ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో తన పేరు, తన తండ్రి పేరును ఎందుకు లాగుతున్నారని, ఇది రేవణ కుటుంబానికి చెందిన విషయమని మాజీ సీఎం కుమారస్వామి అంటున్నారు.
ఇప్పుడు ప్రజ్వల్ కు చెందినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలపై దర్యాప్తు జరుగుతోంది. కర్ణాటక ప్రభుత్వం 3 సభ్యులతో ఏర్పాటు చేసిన సెట్ దర్యాప్తును వేగవంతం చేసింది. అటు జాతీయ మహిళా కమిషన్ కూడా ప్రజ్వల్ రేవణ్ణ ఇష్యూపై స్పందించింది. దేశం విడిచి వెళ్లిన రేవణ్ణను పట్టుకునేందుకు తీసుకున్న చర్యలపై 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కర్ణాటక పోలీసులను ఆదేశించింది నేషనల్ ఉమెన్ కమిషన్. వీడియోల వ్యవహారంతో ప్రజ్వల్ రేవణ్ణ రాజకీయ భవిష్యత్తు ముగిసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రజ్వల్ ఈసారి కూడా హసన్ లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఒకవేళ ప్రజ్వల్ రేవణ్ణ గెలిస్తే పరిస్థితి ఏంటనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రజ్వల్ రేవణ్ణ అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. ఇదే అంశంపై కాంగ్రెస్ నేతలు బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల వేళ బీజేపీ, జేడీఎస్ కూటమికి ఈ ఇష్యూ తలనొప్పిగా మారింది. 28 లోక్సభ స్థానాలున్న కర్ణాటకలో తొలి దశలో 14 స్థానాలకు ఏప్రిల్ 26న ఎన్నికలు జరిగాయి. మే 7న మిగిలిన 14 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపేలా డర్టీ వార్ జరుగుతోంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఎన్డీఏ కూటమికి మధ్య హోరాహోరీగా పోరు జరుగుతున్న నేపథ్యంలో ఈ సెక్స్ స్కాండల్ బయటపడింది. ప్రజ్వల్ రేవణ్ణ గత కొన్నేళ్లుగా తన రాజకీయ అధికారం, పలుకుబడి ఉపయోగించి బాధితుల్ని బెదిరించి వందలాది వీడియోలు తీశారని, ఈ రాక్షసంలో 1000 మంది దాకా మహిళలు బాధితులుగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్లు ప్రజ్వల్ రేవణ్ణ ఎన్నిక రోజునే బయటపడ్డాయి. ఈ వీడియోల పెన్ డ్రైవ్లను బస్టాపుల్లో ప్రజల ఇళ్ల దగ్గర వదిలి వెళ్తున్నారంటూ ఏప్రిల్ 21న హసన్ పోలీస్ స్టేషన్లో రేవణ్ణ ఎన్నికల ఏజెంట్ ఫిర్యాదు దాఖలు చేసినప్పుడు తొలిసారి ఈ పెన్ డ్రైవ్ల పంపిణీ విషయం వెలుగులోకొచ్చింది. 2500కు పైగా పెన్ డ్రైవ్లను పంపిణీ చేశారని స్థానికంగా చెప్పుకుంటున్నారు. ఒక్క పెన్ డ్రైవ్ కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. ఒక్క పెన్ డ్రైవ్ ఒక పార్టీ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చేసింది. కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో ఇదే గేమ్ చేంజర్ అవుతుందా? జేడీఎస్, బీజేపీ కూటమిపై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? మే 7న జరిగిన పోలింగ్లో ప్రజ్వల్ వీడియోలే కీలకంగా మారుతున్నాయా? కర్ణాటకలో చెప్పుకుంటున్నట్టు 1000 మంది మహిళలు ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ వీడియోల ద్వారా 100 మంది బాధితులు ఉన్నారని స్థానిక మీడియా తేల్చి చెబుతోంది. ఇంతమందిని లైంగికంగా వేధించి, బెదిరించి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయటం చిన్న విషయం కాదు. 1-2 కేసుల్లో ఇరుక్కుంటేనే తేరుకోవడానికి కొన్నేళ్లు పడుతుంది. కానీ ఇక్కడ 100 మంది మహిళలు, వేలల్లో వీడియోలు. ఇప్పటికైతే రేవణ్ణ అవి మార్ఫింగ్ అంటున్నాడు. కానీ విచారణలో ఇదంతా నిజమని తేలితే రేవణ్ణ భవిష్యత్తే కాకుండా జేడీఎస్ కు కూడా రాజకీయంగా పెద్ద దెబ్బపడే అవకాశముంది. ముఖ్యంగా 2వ దశ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి. ఇది జేడీఎస్, కాంగ్రెస్ రాజకీయ యుద్ధమని బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఇలాంటి అభ్యర్థికి ప్రధాని మోదీ ప్రచారం చేయటం బీజేపీకి నష్టం కలిగిస్తుందనే వాదనలున్నాయి. ఇంతగా బరితెగించిన యువనేత రేవణ్ణకు ఎలాంటి శిక్ష వేసినా తక్కువేనని మహిళా బాధితులు అంటున్నారు. పశ్చిమ బెంగాల్లో ఒక గ్రామంలో ఒక నేత అరాచకాలపై దేశవ్యాప్త ప్రచారం చేసిన బీజేపీ తన మిత్రపక్షమైన జేడీఎస్ అమానుష కృత్యాలపై ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో అనే ఆసక్తి ఏర్పడింది. కానీ ఇప్పటికిప్పుడు జరిగే నష్టాన్ని నివారించడం అసాధ్యమనే వాదనలు కూడా ఉన్నాయి. ఓ పక్క బీజేపీ టార్గెట్ 400+ అంటోంది. అది జరగాలంటే దక్షిణాదిని గతంలో వచ్చిన 30 సీట్లకు అదనంగా మరో 30 అయినా రావాల్సిందే. అయితే గతంలో వచ్చిన 30 ఎంపీ సీట్లలో 25 కర్ణాటకలో గెలిచినవే. అయితే దక్షిణ కర్ణాటకలో ఒక్కలిగ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ. మొత్తం కర్ణాటకలో వీరి జనాభా దాదాపు 12% ఉంటుంది. ఈ సామాజిక వర్గంలో దేవేగౌడ కుటుంబానికి మంచి పట్టుంది. ఈ ఎన్నికల్లో కూడా ఒక్కలిగ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడం, దక్షిణ కర్ణాటకలో లాభపడాలనే ప్రయత్నంలో భాగంగానే జేడీఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుని 3 సీట్లు కేటాయించింది. జేడీఎస్ మాండ్య, హసన్, కోలార్ స్థానాల్లో జేడీఎస్ పోటీ చేస్తోంది. మాండ్య నుంచి కుమారస్వామి, హసన్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ పోటీలో ఉన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ పెట్టుకున్న లక్ష్యానికి ప్రజ్వల్ రేవణ్ణ రూపంలో భారీ గండి పడుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కర్ణాటకపై కమలం పార్టీ పెట్టుకున్న ఆశలన్నీ ఒకే దెబ్బకు ఆవిరవబోతున్నాయా అనే వాదనలు వినిపిస్తున్నాయి. జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని లాభపడాలనుకున్న ప్రయత్నాలు పూర్తిగా బెడిసికొట్టాయంటున్నారు. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వ్యవహారం బీజేపీకి భారీగా నష్టం చేసే అవకాశమున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దక్షిణ కర్ణాటకలోని 14 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 26వ తేదీన మొదటి విడత కింద ఎన్నికలు జరిగాయి. రేవణ్ణ పోటీ చేసిన హసన్ లోక్సభ స్థానం ఎన్నికలు కూడా ఏప్రిల్ 26వ తేదీనే ముగిశాయి. ఆ రోజే రేవణ్ణకు సంబంధించిన సెక్స్ వీడియోలు బయటకొచ్చాయి. దీని ప్రభావం మే 7వ తేదీన జరగబోయే 2వ విడత పోలింగ్ పై ఉండే అవకాశముందన్న గుబులు బీజేపీ నేతల్లో ఉంది. ఉత్తర కర్ణాటకలో బీజేపీకి గత ఎన్నికలో అత్యధిక స్థానాలొచ్చాయి. మే 7న కర్ణాటకలోని చిక్కోడి, బెళగావి, బాగల్కోట్, బీజాపూర్, గుల్బర్గా, రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్ళారి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, దావణగెరే, శివమొగ్గ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ 14 స్థానాలను గత ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. లింగాయతుల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ స్థానాలపై ఈసారి కూడా బీజేపీకి చాలా ఆశలున్నాయి.
అయితే ప్రజ్వల్ వ్యవహారంతో ఈ ప్రాంతంలో బీజేపీకి పడే ఓట్లకు భారీగా గండిపడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో బీజేపీ పడింది. అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని నిలదీసే ప్రయత్నం చేస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ విషయం ముందుగానే బీజేపీకి తెలిసినా పట్టించుకోకుండా జేడీఎస్ తో బీజేపీ పొత్తులు పెట్టుకుందని తిప్పికొడుతోంది. రేవణ్ణ రేపిస్టే కాదు, సామూహిక అత్యాచారం చేసినవాడని షిమోగా ప్రచారంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మరోపక్క ఉత్తర కర్ణాటకలో బీజేపీ అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతోంది. షిమోగాలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర పోటీ చేస్తున్నారు. ఈయనకు వ్యతిరేకంగా రెబల్ అభ్యర్థిగా మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరప్ప బరిలో ఉన్నారు. అటు ధార్వాడ్లో కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా స్వామీజీ నామినేషన్ వేశారు. ఆ తర్వాత ఆ పార్టీ ముఖ్య నేతల జోక్యంతో వెనక్కు తగ్గారు. అయితే వారి నుంచి జోషికి పెద్దగా సహకారం లభించే పరిస్థితులు కనిపించడం లేదు. ఇకపోతే హవేరీ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి పోటీ చేస్తున్నారు. వీరందరికీ రేవణ్ణ వ్యవహారం పెద్ద సమస్యగానే మారింది. మే 7న ఎన్నికలు జరగనున్న కర్ణాటకలోని 14 లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయావకాశాలను ఇది దెబ్బతీయవచ్చని, ముఖ్యంగా మహిళా ఓటర్లను బీజేపీకి దూరం చేయొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే కర్ణాటకలో బీజేపీ ఈసారి చేదు ఫలితాలు చూసే అవకాశముంది. గత ఎన్నికల్లో 28 స్థానాల్లో 25 స్థానాలు దక్కించుకుని దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన కమలం పార్టీకి ఈసారి సీట్ల సంఖ్యలో భారీగా కోతపడే అవకాశముందంటున్నారు. ముఖ్యంగా ప్రజ్వల్ వ్యవహారంపై బీజేపీకి ముందే సమాచారం ఉన్నప్పటికీ జేడీఎస్ తో పొత్తు పెట్టుకుందని, ప్రజ్వల్ కు టికెట్ ఇచ్చిందని జరుగుతున్న ప్రచారం బీజేపీకి ఇబ్బందిగా మారింది. ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం కేవలం లోక్సభ ఎన్నికల వరకే పరిమితం కాదని, ఆ తర్వాత కూడా కర్ణాటకలో బీజేపీ జేడీఎస్ ల మధ్య సంబంధాలను దెబ్బతీయబోతోందనే టాక్ నడుస్తోంది. గతేడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 135 సీట్లొచ్చాయి. బీజేపీకి 66, జేడీఎస్ కి 19 సీట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ కంటే కాంగ్రెస్ పార్టీకి 23 సీట్లు ఎక్కువే ఉన్నాయి. అయినప్పటికీ అంతర్గత కలహాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారింది. ప్రజ్వల్ వ్యవహారం బీజేపీ మిత్రపక్షమైన జేడీఎస్ లో పెను సంక్షోభానికి దారితీస్తోంది. ఇది కాంగ్రెస్ కు కలిసి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలు అసలైనవి అవునా కావా అని వాటిని ఎఫ్ఎస్ఎల్ పరిశీలనకు పంపారు. మరోవైపు ఆ వీడియోల్లో బాధితులైన మహిళలను గుర్తించి వారి సాక్ష్యాలు తీసుకునే ప్రయత్నంలో సెట్ ఉంది. అవన్నీ మార్ఫింగ్ వీడియోలని రేవణ్ణ ట్వీట్ చేశాడు. ఎలాంటి సంబంధం లేకపోతే అమాయకుడైతే ఎందుకు దేశం విడిచి పారిపోయాడని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. పారిపోతుంటే అధికారంలో ఉన్న మీరేం చేస్తున్నారని బీజేపీ అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ఓవరాల్ గా ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో పెను మార్పుకు దారితీస్తుందని అంచనాలున్నాయి. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు ఎవరు బయటపెట్టారు? దీనివల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉంది? బీజేపీ నేతలే బయటపెట్టారా లేక కాంగ్రెస్ నేతల హస్తముందా? రేవణ్ణ మాజీ డ్రైవర్ ఏమంటున్నాడు? బీజేపీ అన్నీ తెలిసే పొత్తు పెట్టుకుందా? రేవణ్ణ వీడియోలు బయటపడగానే నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఆరోపణల్లో భాగస్వామిగా ఉన్న హెచ్డి రేవణ్ణను సిట్ అదుపులోకి తీసుకుంది. దీంతో ఈ వ్యవహారం ఎప్పుడే మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. అయితే అసలు ఈ వీడియోలు ఎలా బయటకొచ్చాయి అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి ప్రజ్వల్ కామలీలల గురించి బయట ప్రపంచానికి తెలిసింది ఇప్పుడే గాని ఆ వీడియోలు కన్నడ నాట గత డిసెంబర్ నుంచే వైరల్ అవుతున్నాయి. 2023 డిసెంబర్ 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్రకు కర్ణాటక బీజేపీ నేత దేవరాజ గౌడ 2 పేజీల సుదీర్ఘ లేఖ కూడా రాశారు. కూటమిలో ఉన్న జేడీఎస్ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ సహా దేవెగౌడ కుటుంబానికి చెందిన పలువురు నేతలపై కిడ్నాప్, రేప్ వంటి దారుణమైన ఆరోపణలొస్తున్నాయని తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణ కానీ లేదా ఆయన కుటుంబంలో మరెవరినీ కూడా కూటమి నుంచి బరిలోకి దించవద్దని డిమాండ్ చేశారు. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ స్త్రీలోలుడు, సైకో అని, అతడు మహిళలతో లైంగిక చర్యలో పాల్గొంటూ తన ఫోన్లో వీడియోలు తీసుకున్నాడని ఆ లేఖలో ప్రస్తావించాడు. ఆ వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ ఒకటి కాంగ్రెస్ నేతల వద్దకు చేరిందని, అలాంటిదే మరో పెన్ డ్రైవ్ తన వద్దకు కూడా వచ్చిందని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోలను ట్రంప్ కార్డులా వాడుకుంటుందని ఆయన అధిష్టానాన్ని ముందే హెచ్చరించారు. అయినప్పటికీ జేడీఎస్ ప్రజ్వల్ రేవణ్ణకే హసన్ సీటును కేటాయించింది. బీజేపీ అందుకు అభ్యంతరం చెప్పలేదు. కూటమిలో సీట్ల పంపకం పూర్తయ్యాక ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశాన్ని జేడీఎస్ కే వదిలేసింది బీజేపీ. 33 ఏళ్ల రేవణ్ణ హసన్ నియోజకవర్గానికి ఎంపీగా ఉండి తిరిగి ఎన్డీఏ
ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. రేవణ్ణకు ఓటు వెయ్యాలని ప్రధాని మోదీ నియోజకవర్గంలో ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు దేవరాజ గౌడ అంచనా వేసినట్టుగానే ఏప్రిల్ 26న కర్ణాటకలో జరిగిన తొలిదశ ఎన్నికల సమయంలో విపక్ష నేతలు ప్రజ్వల్ అకృత్యాలపై ప్రచారం మొదలుపెట్టారు. ఆ ప్రచార ప్రభావం ఎన్నికలపై పడే ప్రమాదాన్ని గ్రహించిన ప్రజ్వల్ రేవణ్ణ ఎన్నికల్లో లబ్ధి కోసం తన మార్ఫ్డ్ ఫోటోలు, వీడియోలతో కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశాడు. కానీ ఈ వీడియోల వ్యవహారం రోజు రోజుకు పెద్దదై మహిళా కమిషన్ దృష్టికి వెళ్లడంతో ఎన్నికలైన మర్నాడే ఆయన జర్మనీకి చెక్కేశాడు. అంతలోనే రేవణ్ణ ఇంట్లో గతంలో పనిచేసిన ఒక మహిళ రేవణ్ణ, ప్రజ్వల్ తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసింది. దీంతో రేవణ్ణ కుటుంబానికి ఉచ్చు బిగుసుకుంది. అయితే ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన రాసలీలల వీడియోలు బీజేపీ నాయకుడు దేవరాజ్ గౌడకిచ్చింది తానేనంటూ రేవణ్ణ కుటుంబానికి చెందిన డ్రైవర్ కార్తిక్ రహస్య స్థలం నుంచి ఓ వీడియోను విడుదల చేశారు. బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలకు తాను వీడియోలు ఇవ్వలేదన్నారు. కానీ ఈ వివాదం వెనుక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హస్తముందని ఆరోపించారు జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి. అయితే తొలిదశ పోలింగ్ నాటికి ఈ స్థాయిలో వీడియోలు వైరల్ కాలేదు కాబట్టి ఆ రోజు పోలింగ్ పై పెద్దగా ప్రభావం చూపుండకపోవచ్చు. కానీ మిగిలిన 14 సీట్లపై ప్రభావం భారీగా ఉంటుందని టాక్ నడుస్తోంది. రేవణ్ణ అంశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ఉపయోగించుకున్నా భవిష్యత్తులో ఇది బీజేపీకి కూడా ప్రయోజనకరంగా మారుతుందని, భవిష్యత్తులో జేడీఎస్ ను శాసించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ ఇష్యూపై స్పందించిన బీజేపీ తమది ఎప్పుడూ మహిళల పక్షమేనంటోంది. ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన ఆరోపణల విషయంలో ఉపేక్షించేది లేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందన్న అమిత్ షా దర్యాప్తు చేసి ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలు తీసుకువచ్చన్నారు. మరోపక్క ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన దాదాపు 3000 వీడియోల కోసం ఇంటర్నెట్ లో విపరీతమైన సెర్చ్ నడుస్తోంది. రకరకాల కీవర్డ్స్ తో గూగుల్లో జల్లెడ పడుతున్నారు. ఎలక్షన్ సీజన్ లో ఎన్నికల కంటే ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల గురించే వెతుకులాట పెరిగింది. గూగుల్ ట్రెండ్స్, ట్విట్టర్ డేటా ఇదే చెబుతోంది. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల సెర్చ్ లోక్సభ ఎన్నికల సెర్చ్ కంటే ఎక్కువగా కనిపిస్తోంది. రేవణ్ణ వీడియోల కుంభకోణం నేషనల్ మీడియాలో హైలైట్ కావడంతో ఏప్రిల్ 29వ తేదీ నుంచి ఈ వీడియోల సెర్చింగ్ క్రమంగా పెరిగింది. ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు, రేవణ్ణ సెక్స్, ప్రజ్వల్ రేవణ్ణ వీడియో అనే కీవర్డ్లు ట్రెండ్ లోకి వచ్చాయి. వీటిని కర్ణాటక, గోవా, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, సిక్కిం, మిజోరాం, నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి ఎక్కువగా వెతుకుతున్నట్టు సమాచారం. ఈ స్థాయిలో మహిళలను వేధించడం దేశ చరిత్రలో ఇదే మొదటి ఘటనని చెప్పుకోవచ్చు. వందల మంది మహిళలు, వేలాది వీడియోలు, కిడ్నాప్లు, బెదిరింపులు, బలవంతపు లైంగిక చర్యలు, బ్లాక్మెయిల్ ఇవన్నీ ఈ వ్యవహారంలో కనిపిస్తున్న అంశాలు. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా ఈ అంశంపై విచారణ సవ్యంగా చేసి నిజాలు తేల్చాల్సిన బాధ్యత కర్ణాటక ప్రభుత్వంపై ఉంది.